ఏడాది పాటు నిల ఉండే టమాటా ఊరగాయ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము. దీనికి గాను నేను 2 కేజీల చక్కటి ఎర్రగా ఉన్న పళ్ళు తీసుకున్నాను. ఇవి మరి గట్టిగా ఉండకూడదు, కాస్త చక్కగా పండినట్టు ఉండాలన్నమాట. అటువంటి కాయల్ని ఎంచుకోవాలి. ఆ కాయల్ని బాగా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా బాగా తుడుచుకోవాలన్నమాట. తుడుచుకున్న తర్వాత వీటిని ఈ విధంగా పొడుగ్గా ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలపాలన్నమాట. దీనికి గాను 2 కేజీలకు గాను టీ గ్లాస్తో గ్లాసున్నర ఉప్పు, ఒక 1/4 గ్లాసు పసుపు వేసాను అన్నమాట. ఇవి వేసి బాగా కలిపి పైకి కింద కలిపి 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు ఈ విధంగా ముక్కలన్నింటినీ గట్టిగా పిండేసేసుకొని ఒక పాలిథిన్ షీట్ మీద ఎండబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రసం ఉంది కదా, ఈ రసంలో మనము చింతపండు ఇలాగా ముక్కలుగా చేసుకుని అందులో వేసి నానబెట్టాలన్నమాట. ఈ రసము ఆ ముక్కలు కూడా బాగా పెడసరిగా అయ్యేదాకా, అంటే గలగల అయ్యేదాకా ఎండబెట్టాలన్నమాట. ఎండిన తర్వాత అప్పుడు కాస్త చల్లారిచ్చిన తర్వాత మనము ఈ రసంలో ఉన్న చింతపండు పిప్పిని గట్టిగా పిండేసేసి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఈ రసంలో మనకి బాగా ఎండిపోయిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత బాగా పైకి కిందికి కలిపి మూత పెట్టి ఆ రోజు అలా ఉండనిచ్చేసేసి మరుసటి రోజు ఈ మొత్తాన్ని ఇదే గిన్నెలో అదే పళంగా ఎండలో ఒక రోజంతా ఎండబెట్టాలన్నమాట. సాయంత్రానికి బాగా ఎండిపోతుంది. అప్పుడు మనం తీసుకొచ్చేసేసి బాగా వేడి ఉండకుండా ఆరనివ్వాలన్నమాట. ఆరిన తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా చల్లారాకే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వేడి మీద చేయకూడదు. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ ఊరగాయలో మెంతి ఆవ పొడి వేయాలన్నమాట. ఆవాలు 1 గ్లాస్ అయితే మెంతులు 3/4 గ్లాసు. ఈ 2 కలిపి నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకుని వేయించుకుని ఆ పొడిని మనము నిలబెట్టుకుంటే ఎప్పుడు ఊరగాయలు చేసుకుంటే అప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. దీన్ని 1/4 గ్లాసు పొడి మనము చేసుకున్న ఊరగాయలో వేసుకోవాలి. అదేవిధంగా దీనికి సరిపడా కారం 1.5 గ్లాస్ కారం పట్టింది. 1.5 గ్లాస్ ఉప్పు వేసాం కాబట్టి 1.5 గ్లాసు కారం వేయాలి. ఉప్పు, కారం, పసుపు, అలాగే మెంతి ఆవపిండి వేసాము, కలిపేసేసుకున్నాము. ఇప్పుడు మనము పోపు పెట్టుకుంటున్నాం అనమాట. ఈ పోపులో నేను నువ్వుల నూనె వాడాను. మనకి దాదాపు 1/2 కేజీ నూనె పడుతుంది ఇంట్లోకి. 1/2 కేజీ నూనెలో ఆవాలు ఒక 10-15 ఎండుమిరపకాయలు బాగా వేయించుకున్న తర్వాత ముద్ద ఇంగుని వేయించుకుని పొడి చేసుకుని అది కూడా ఈ పచ్చడిలో కలుపుకోవాలన్నమాట. ఆ విధంగా అన్నీ పైకి కింద కలిపిన తర్వాత 3 రోజులు బయట ఉంచి మనం చూసి బాగా ఊరిందో లేదో చూసుకుని అన్నంలో కలుపుకొని చూసుకుంటే మనకి సరిగ్గా తెలుస్తుంది ఉప్పు కారాలు సరిపోయలేదని. అప్పుడు ఏదైనా తక్కువైతే కొంచెం కలుపుకోవాలి. అప్పుడు ఇంకా మనం దీన్ని సీసాలో నిల్వ చేసుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఏడాది పాటు నిల్వ ఉండే టమాటా ఊరగాయ రెడీ అయిపోయింది.